పసుగోళ్ళు వస్తాయా పోతాయా బాండ్ పేపర్ అయితే రాసిచ్చిండ్రు ఏ తెస్తారా తేడా అని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించలేదు, ఎవరు కొంచెం కూడా ఊహించలేదు. పసుగోళ్ళు నిజంగా తీసుకొచ్చిన తర్వాత నోరెలా పెట్టిండ్రు. ఆ ఆగంలో కొంతమంది పెద్ద మనుషులకి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమైతలేదు, ఏం కోరుకుతున్నారో కూడా అర్థమైతలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జాగ్రత్త, మా అన్నలు కాదు, మా మహిళా శక్తులు కాదు. నడుం బిగించి కొమ్ములు కట్టి చీపురు కట్టలు పట్టుకొని మరి ఉడికిస్తారట. ఆగమని ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక ఇష్టారీతిగా మొరుగుతున్నారు అనుకుంటా. కనిపిస్తున్నారు కదా మా మహిళా శక్తులు. ఇజ్జత్ ఉంటుంది, ఆకాశ ఇజ్జత్ కూడా ఉంటుంది. మరి మీ ఇష్టం, జనంతా ఆలోచన చేయండి, జనంతా ఆలోచన చేయండి. అన్న అడవికన్నా దిష్టి తీయాలి. అందరూ నిజంగానే మానవుడు కలిసి అన్నది దిష్టి తీయాలి. సహాయం చేయండి, ఒకరు కొంచెం ఉపయోగంగా చేయండి. అందరూ కళ్ళు పోవాలి, ఒకసారి ఉపయోగండి. ముఖ్యంగా ఈ రోజు అరవిందన్న గారి నాయకత్వంలో, అరవిందన్న గారి సహకారంతో వారు బలపరుస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డన్న గారు మీ అందరి సహకారం కోరుతూ, మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరి కూడా మేము మాట్లాడేదానికంటే మీకే ఎక్కువ తెలుసు. మేధావి వర్గం దగ్గరికి వెళ్ళి, టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమేమి మాట్లాడాలో అని మీకే ఎక్కువగా తెలుసు. అందరూ కూడా ఇంకొక 4 రోజులు ఉన్నాయి, ఇంకొక 4 రోజులు కష్టపడదాం. ఎందుకంటే అన్న గెలిస్తే మనకేంది అని అనుకోకండి. ఢిల్లీలో గెలిచిన తర్వాత ఎంత జోష్ వచ్చింది చూసింది కదా. మరి ఇక్కడ కూడా అంజరెడ్డన్న, కోమరన్న గెలిస్తే అంతకు మించిన జోష్ తోని మన లోకల్ బాడీస్ ఈజీగా ఓటేయచ్చు. ఒక్కటే ప్రశ్నించండి, ఎందుకు మీరు బయట ఓటు అడుగుతున్నారు? కాంగ్రెస్ కానివ్వండి, మిగతా అభ్యర్థులు కానివ్వండి, నిరుద్యోగులకు ఇచ్చినందుక, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నందుక, మహిళలకు ఉచితంగా స్కూటీ ఇస్తున్నందుక, చదువుకున్న ఆడబిడ్డలకి ల్యాప్టాప్ ఇస్తున్నందుక, విద్యా వ్యవస్థ ఇస్తున్నందుక, టీచర్స్ డిఓ రెగ్యులర్ ఇస్తున్నందుక, 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 సెవెంటర్ ఇస్తున్నందుక, ఒక్కసారి ప్రశ్నించండి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జనంతా ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మరీ వచ్చిండ్రు కదా, ఏ దేవుడు ఉంచడు, ఏ గడ్డ మీదకి కూడా రాని పరిస్థితి. అయినా అభ్యర్థులే కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాని గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? దయచేసి మీ అందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నాను. మొదటి నెంబర్ మన ఇద్దరు అభ్యర్థులకు, అంజిరెడ్డి అన్నకి, కొమరన్న గారికి 1 నెంబర్ వచ్చింది. అందరూ స్పష్టంగా
గెలిచిన తర్వాత డ్రీమ్ అంటే గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి కోసం వాడతా అని మరి హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగులకు కానివ్వండి, అదే